AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను ఆనంద్ కొండేటి. పంట కాలువలను పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పడవరప్పూరు గ్రామంలో బక్లిస్ డ్రైన్ పూడికతీత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు థైలాండ్ ప్రాంతం మన విప్పర్రు మన కాన్స్టిట్యున్సీకి ఎండలో ఉంది. ఎక్కడి నుంచైనా మురుగు వచ్చి ఇక్కడే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి నుంచి నీరు కొంత కాపాడటం జరిగింది. పందికోడలో కూడా కొట్టించడం జరిగింది. మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాం. పందికోడు కూడా కొడితేనే మనం ఇవన్నీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పచ్చపాటి ధర్మరాజు గారికి కూడా చెప్పి మీరు మంత్రి గారిని అడగమని చెప్పాం. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, మరి మన చైర్మన్ గారికి, మన మురళీకృష్ణరాజు గారు, మరి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే అది బక్లీజ్ అనేది మా ప్రాంతం ఒక ఏరియా అంతా మునిగిపోతా ఉంది. రైతుకి ఎకరం మునగకుండా చేయాలి, అలా నష్టపరిహారం ఇవ్వడం పరిష్కారం కాదనే ఉద్దేశంతో మనం పనిచేస్తా ఉన్నాం. ఇది ఎర్రగాలో కానీ శాశ్వతమైన పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కాలువలు దయించి ఎవరు ఆక్రమించుకున్నా అన్ని తవ్వించేస్తారు. మీరు ఏమనుకోవద్దు, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే కాలువలు పూర్తి చేస్తే దానివల్ల నష్టపోయేది మనమే. మన ఎకరంతో పాటుగా పక్కన ఉన్న 10 ఎకరాలు కూడా పోతాయి. కాబట్టి కాలువలు దయించి ఎవరో కూడా నేను కొట్టించేసినందుకు నన్ను తిట్టుకోండి, ఇంకోటి చేయండి, కానీ అభివృద్ధి అనేది జరిగి తీరాలి. 100% దీనికి 37 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది కాకుండా ఈ పెదకోడు డ్రైన్ కూడా తవ్వుతూ ఉన్నారు. 11 డ్రైన్ కూడా తవ్వుతూ ఉన్నారు. మొత్తం ఈ నీరు బయటికి వెళ్ళే అవకాశాన్ని మనం జాగ్రత్త సద్వినియోగం చేసుకోండి. గ్రామస్తులందరూ కూడా మరి మురళీకృష్ణరాజు గారు కూడా దగ్గరుండి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా తాడేపల్లి కాలువలో కూడా తూడు తీసే బాధ్యత ఆయనే కాంట్రాక్టర్. అది కూడా దయించి మొదలు పెట్టమని కోరుతాం. ఎందుకంటే గుళ్ళోళ్ళు అందరూ గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షకాలం వచ్చిందంటే మన వల్ల కాదు. వర్షాకాలం వస్తే మన చేతిలో ఉండదు. కాబట్టి దయించి ఈ ఎండాకాలంలోనే అన్ని వర్క్లు మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి అన్నిదా భావించకుండా మనకు టెండర్లు లేట్ అయినప్పుడు కూడా ఈ పనులు ఎవరైనా బయట వ్యక్తులు మిషన్లు పెట్టి తవ్వుకెళ్ళిపోతే, మా ఇంజనీరింగ్ లెవెల్లో తవ్వుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కాంట్రాక్టర్ గారిని కానీ ఇక్కడ డ్రైన్ ఏఈ కానీ సంప్రదించి తీసుకెళ్ళిపోతుంది కోరుతా ఉన్నాం. మనకున్న సమయం 10 రోజులు ఇక్కడ మట్టి అంతా తీసుకెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంఆర్ఓలు వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, ఎవరైనా తీసుకెళ్ళవచ్చు, ఆడో లేదు ఏడో లేదు. మీరు ఇప్పుడు చేనులో పుచ్చుకోండి, శ్మశానాలు పుచ్చుకోండి, స్కూల్ పుచ్చండి, లేదా బయట తీసుకెళ్ళిపోండి. మాకు కావాల్సింది క్లియర్ అవుతుంది రావాలి. కాబట్టి అదేవిధంగా కేపెంటపాడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది రైతులు ఆక్యుపై చేసి పంట పండిస్తూ ఉన్నారు. దాన్ని కూడా తవ్వించేస్తాను. వేరే రకంగా అనుకోవద్దు. మీరు అందరూ వాళ్ళందరికీ సముదాయం చెప్పవలసిన కోరుతా ఉన్నాం. ఎవరికి వారు పంట కాలువలు మురుగు బోధలను ఆక్రమిస్తే నీటిపారుదల వ్యవస్థ నాశనం అవుతుందని అన్నారు. 100 ఎకరాలు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. తాత్కాలిక పరిహారం ఇవ్వటం కంటే సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలని, పంట కాలువల వ్యవస్థను పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కాలువలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ చివరి ప్రాంతంలో ఉన్న పడవరెప్పరు గ్రామం పంట కాలువ ఆక్రమణ కారణంగా తరచుగా ముంపునకు గురవుతుందని అన్నారు. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 7 కిలోమీటర్ల పొడవున బక్లిజ్ డ్రైన్లో పూడికతీత తొలగింపు పనులను ఆదివారం ప్రారంభించామని అన్నారు. అత్యంత వేగంగా ఈ పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపు పూడికతీత పూర్తి కాకపోతే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
పూడిక తీత ద్వారా తవ్విన మట్టిని ఎవరికి అవసరమైనా తీసుకువెళ్లవచ్చునని తెలియజేశారు. గ్రామంలో పూర్తి స్థాయిలో ముంపు నివారణకు పందికోడు డ్రైన్ కూడా బాగు చేయవలసి ఉందని అన్నారు. ఈ అంశంపై ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజులతో చర్చించామని తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని అన్నారు. పశ్చిమ డెల్టా సాగునీటి సంఘం మాజీ చైర్మన్ పసల అచ్యుత సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, మేజర్ ట్రైన్ ఇది మా సోదరులకి ప్రజారాజ్యం ప్రచారం కానీ మొదలెట్టాం మేము. ఎమ్మెల్యే ఎలక్షన్ నామినేషన్ లేకుండా కూటమిలో కొట్టు సత్యాన్ని గారి పుణ్యం అంట మాకు లేనిది పాకపల్లి ట్రైన్లో కలవచ్చి తాడపల్లి మురుగు మాకు పెట్టారు ఇక్కడ చెట్లపాలెం దగ్గర. అది మాకు విపరీతమైన నష్టం కలుగుతుంది. ఆ విధంగా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టాం, అందరం కూటమి నాయకుల దృష్టిలో పెట్టినప్పుడు ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ ఊరి చివరి మొదలెట్టాం. మా అన్నయ్య ఊరు ముందు రాకుండానే నన్ను ఎమ్మెల్యే ముందే బక్రీద్ టైను రైతులు అంటాడు. బక్రీద్ టైను చేస్తాం, రోడ్డు చేస్తాం అన్నారు. బక్రీద్ టైన్ ఈ సంవత్సరం లేదు, ఇది మనకి శాంక్షన్ అంటే ఉంది కానీ వచ్చే సంవత్సరంలో ఉంది ప్రభుత్వ లెక్కల్లో. మరి ఎమ్మెల్యే గారు అత్యంత శ్రద్ధతోటి అది వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరంతో ప్రభుత్వంలో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఈ సంవత్సరం పెట్టించారు. మరి అలాగే రోడ్డు విషయంలో 18 సంవత్సరాల తర్వాత మాకు కేపేట పని నుంచి రోడ్డు పడ్డది. 18 సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా ఆయన మేము అడుగుతాం తప్పితే ఈ నియోజకవర్గంలో మా గ్రామం కానీ ప్రతి ఊరు ఆయన తెలుసున్నదే, ఆయన తెలియదు ఏమీ లేదు. ఆయన కొత్త రాజకీయ నాయకుడు కాదు. 81 కాడి నుంచి ఆయన మేము అందరం కలిసి పని చేసిన వాళ్ళమే. ప్రతి గ్రామం తెలుసు, అన్నీ తెలుసు. ఆయన మున్సిపల్ చైర్మన్గా చేశారు, అనుభవం ఉంది. అంతకుముందు రాజకీయ అనుభవం ఉంది. మరలా ఇప్పుడు ఎమ్మెల్యేగా మరి అత్యంత ప్రతిష్టాకరంగా ఉన్నత స్థితిలో గ్రాంట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ విపరీతంగా తెస్తారు. గ్రాంట్లు తెచ్చి గ్రామాల అభివృద్ధికి కానీ, జలజీవన్ మిషన్ అభివృద్ధికి కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ ముఖ్యంగా తీర్చున్నందుకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఇక్కడ మీటింగ్లో చెప్పలే, గుడి మీటింగ్లో మా అన్నయ్య ఎప్పుడు ఆ బక్లీజ్ చేయని అంటారు. వ్యవసాయ ఆధార ప్రాంతం అంతే పడమరేపాడు, ఓన్లీ వరి వ్యవసాయం ఎక్కువ మొత్తం అండి. కిందమ్మ కొల్లేరంతా సర్వనాశనం చేయిస్తారు. మీకు ధర్మరాజు గారికి చెప్తున్నాం, పెద్ద నాయకులు అక్కడేమో చెరువులు తవ్విచ్చేసి మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొల్లేరుని బస్తు పట్టించేశారు. ఈ వ్యవస్థ వెళ్లకుండా, నీరు వెళ్లకుండా మరి టిక్కెట్స్తోటి సర్వనాశనం అయిపోయి ఈ విధంగా ఉంది. ఇదంతా వేరే చెరువులకు పనికిరాదు. ఇది కొన్ని చెరువులు తవ్వుకుంటారంటే చెరువుల ప్రాంతంగా ఇది అంతాను ఈ వరిసాయ వ్యవసాయం మాకు డెల్టాలోను పడవ విప్పారు. మా చిన్నప్పుడు జల్లి విప్పారు అనేవారండి. కాంటూరు మరి 5th కాంటూరు కింద అంటారు కానీ మా ఊరు కానించే కాంటూరు బయలుదేరేటట్టు మన దురదృష్టం. చిన్నడామ ఉంది ఇక్కడ, మౌలిపాడికి మాకు ఊరికి లెవెల్కి ఎంత తేడా ఉందో చూడండి. కాంటూరు ఇక్కడ స్టార్ట్ అయిపోయినట్టు మాకు దౌర్భాగ్యం అండి. ఇక్కడి నుంచే మొలక మొదలైపోతుంది. మరి శాసనసభ్యులు వారు సోదరులు ఎమ్మెల్యే గారు బక్రీద్ టైన్ ప్రతిష్టాత్మకంగా చేసి నిర్మించినందుకు ఈ తవ్వు మురళీకృష్ణ గారు డీసీ ప్రెసిడెంట్గా తవ్వుతున్నారు. ఆయన ఇంతకుముందు కూడా ప్రశ్నించేశారు. మీరు చాలా ప్రతిష్టాత్మకంగా మీరు మిషన్ దొరకలేదని మేము నమ్మం. మీకు అంతా అనుభవం, లోగడ చేశారు, మరలా చేస్తారు. మిషన్లు ఎక్కడ ద్వారా మీరు తెచ్చేయగలరు. మీరు చాలా ప్రతిష్టాకరంగా మీ వర్షం రాకుండా తవ్వుతేనే ఇక్కడ న్యాయం జరుగుద్ది. వర్షంలో కానీ మీరు లేకపోతే కాలం వచ్చే తవ్వు పడితే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే చేసిన కృషికి నష్టం జరుగుద్ది మాకు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, వాలూరు వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, గట్టెం నాని, పడవరెప్పరు మాజీ సర్పంచ్ పసల గంగా రామచంద్రన్, పసల వెంకటాచలం కొండ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, శంకు హరి, పసల శ్రీకృష్ణ, కందులపాటి బాలకృష్ణ, డ్రైనేజ్ శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, పడవరెప్పర్రు.